ఫార్మాట్ ఏదైనా సరే భారత జట్టుకు జస్ప్రీత్ బుమ్రా ప్రధాన ఆయుధం. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జస్ప్రీత్ను జాగ్రత్తగా చూసుకుంటోంది బీసీసీఐ. ప్రస్తుతం బుమ్రా ఇంగ్లండ్ టూర్లో ఉన్నాడు. 5 మ్యాచ్ల సిరీస్లో 3 మ్యాచ్లే అవకాశం ఉంది. ఇదే మ్యాటర్పై జట్టు ఎంపిక సమయంలోనే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు. అందుకు తగినట్టే తొలి మ్యాచ్లో బరిలోకి దిగిన బుమ్రా రెండో మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. విశ్రాంతి తీసుకున్నాడు. తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బుమ్రా 5 వికెట్లు దక్కించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో వికెట్లు తీయకపోయినా తన వంతుగా ఇంగ్లాండ్ బ్యాటర్స్ పై ఒత్తిడి పెంచగలిగాడు. ఎడ్జ్బాస్టన్ టెస్టుకు దూరంగా ఉన్న బుమ్రా మళ్లీ లార్డ్స్ లో బరిలోకి దిగాడు. టాప్ బౌలర్ అనే ట్యాగ్ కు తగినట్టే ఇంపాక్ట్ చూపించాడు. తొలి ఇన్నింగ్స్ లో సగం వికెట్లు దక్కించుకున్నాడు. రికార్డులు కొల్లగొట్టాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో ఎక్కువ సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. డబ్ల్యూటీసీలో 12వ 5 వికెట్ల మార్కును అందుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ 11 సార్లు 5 వికెట్లు దక్కించుకున్నాడు. 41 మ్యాచ్ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. 37 మ్యాచ్ల్లో బుమ్రా 12 సార్లు 5 వికెట్ల చొప్పున సాధించాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 50 మ్యాచ్ల్లో 10 సార్లు 5 వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ నేథన్ లియాన్ 53 మ్యాచ్ల్లో 10 సార్లు 5 వికెట్ల ఫీట్ను సాధించాడు. లార్డ్స్లో ఫామ్ను కొనసాగించిన జో రూట్కు బుమ్రా షాక్ ఇచ్చాడు. రూట్ను ఎక్కువసార్లు అవుట్ చేసిన బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో రూట్ను 11వ పెవిలియన్కు పంపాడు. అంతర్జాతీయ కెరీర్లో 12 సార్లు అవుట్ చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో రూట్ను 3 సార్లు పెవిలియన్ పంపాడు. టీ20లో ఒకసారి అవుట్ చేశాడు. జో రూట్ను ప్యాట్ కమిన్స్ 14 సార్లు పెవిలియన్కు పంపించాడు. ఆస్ట్రేలియా బౌలర్ హేజ్ల్వుడ్, భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 13 సార్లు చొప్పున అవుట్ చేశారు. జో రూట్ను ట్రెంట్ బౌల్ట్ 12 సార్లు పెవిలియన్కు పంపాడు. ఇంగ్లండ్పై లార్డ్స్లో 74 పరుగులిచ్చిన బుమ్రా 5 వికెట్లు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్తో రెండో మ్యాచ్కు దూరంగా ఉన్న జస్ప్రీత్ లార్డ్స్లో మాత్రం సరికొత్త ఉత్సాహంతో బౌలింగ్ చేశాడు. సీనియర్గా బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించాడు. అంచనాలు అందుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అయితే బుమ్రా అవుట్ చేసిన 5గురిలో 4 క్లీన్ బౌల్డ్ అయ్యారు. స్టార్ బౌలర్స్ అందించిన బంతులను సరిగా అర్థం చేసుకోలేక వికెట్లు సమర్పించుకున్నారు.